మనం ఎన్ఎస్పి క్యాంపు వద్ద కొత్త బస్ స్టాండ్ ఏరియా బీఆర్ఎస్ లీడర్స్తో ఉన్నాము. పోలింగ్ సరళి ఎట్లుంది, ఎట్లా ఓట్లు జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో? ఖమ్మం పార్లమెంట్ నుంచి నామా నాగేశ్వరరావు గారు ఖమ్మం పార్లమెంట్ నుంచి నామా నాగేశ్వరరావు గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 3 లక్షలతో మేము గెలుస్తున్నారు. 60 నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాం. అంతకంటే మాకు ఆశలు లేవు. కేసీఆర్ చేసిన ప్రభుత్వం మంచిగా ఉంది. బ్రహ్మాండమైన రోడ్లు కానీ అన్ని సౌకర్యాలు కూడా కేసీఆర్ గారు చేశారు. వారు మంచి అభివృద్ధి చేశారు కాబట్టి సైలెంట్ ఓటింగ్ నడుస్తుంది. ప్రజలు చైతన్యవంతులు. ఖమ్మం జిల్లా వాళ్ళు మంచిగా ఓటేస్తారు కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్. అసెంబ్లీ ఎన్నికల్లో 180,000 ఓట్ల తేడా ఉంది 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో. అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 180,000 ఓట్ల తేడా ఉంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి సంబంధించి. ఈ క్రమంలో అంటే 2 లక్షల గ్యాప్ ఉన్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్లో పోయినాయి. ఈ క్రమంలో మా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, 3 లక్షల మెజార్టీతో మేము గెలుస్తాం అంటున్నారు. బీఆర్ఎస్ ఏ లెక్కలతోని 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాం అంటున్నారు. మేము ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15,000 ఓట్ల మెజార్టీ వేసినాం. అందుకోసం అంటే ఈ కాకి లెక్కల ఏ నియోజకవర్గానికి ఎట్లా? అన్ని నియోజకవర్గాలకు వేసుకున్నాం. 7 నియోజకవర్గం 7-10-70,000 వేసుకున్నారా? 70,000 వేసుకున్నాం. 70,000 ఓట్ల మెజార్టీ తోటి రామనాగేశ్వరరావు గారు గెలుస్తుండ్రు. అంటే ప్రతి నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా. 7 నియోజకవర్గాలు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరట్లేదు కాబట్టి ప్రజలకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. 100 రోజుల్లోనే అమలు చేస్తారు. 100 రోజులు 150 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన మాట ఏ మాటలోనే నెగ్గలేదు. అన్ని విధాలుగా విఫలమైపోయింది కాంగ్రెస్ పార్టీ. రేపు పేద ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుకి కంపల్సరీ ఇస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అది గెలుస్తున్నది. అది చాలా తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలవబోతుంది? 12 సీట్లు గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. కంపల్సరీగా గెలుస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకేనా?